ఎవరైనా సరే మంచి వాళ్ళు చనిపోయినట్లయితే అందులో కూడా దారుణంగా చంపబడినటువంటి రోజును చాలా దుర్దినంగా మనమంతా కూడా భావిస్తూ ఉంటాము. అంతకంటే దురదృష్టమైనటువంటి రోజు మరొకటి లేదు అని అనుకుంటూ ఉంటాము. కానీ అదే ఎవరైనా దుర్మార్గులు చనిపోయినట్లయితే ఆ రోజు ఎంతో సంతోషిస్తూ ఉంటాము, సంబరాలు చేసుకుంటూ ఉంటాము, ఆనందముతో గంతులేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ క్రైస్తవ లోకం మాత్రమే కాదు, కానీ యావత్ ప్రపంచమంతా ఈ రోజును గుడ్ ఫ్రైడేగా కొనియాడుతూ ఉంటుంది. అంటే మంచి శుక్రవారంగా కొనియాడుతూ ఉంటుంది. ఎందుకంటే సిలువలో మరణించినటువంటిది, అవమానకరమైనటువంటి సిలువపైనే మరణించినటువంటిది సాక్షాత్తు దైవ కుమారుడే అయినప్పటికీ కూడా అది మానవులకు ఇబ్బందిని కలిగించేటువంటిది కాదు, కానీ ఆయన శిలువ మరణము ద్వారా మానవులకు విముక్తిని కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి అది మనిషికి ఆనందకరమైనటువంటి రోజుగా, ప్రభువు బాధలను భరించినప్పటికీ కూడా మనిషికి సంతోషాన్ని కలిగించేటువంటిది. కాబట్టి ఈ రోజున మంచి శుక్రవారంగా మనము కొనియాడుతూ ఉన్నాము. శిలువపై ఉన్నటువంటి ప్రభువుని మనం గమనించినట్లయితే దయనీయమైనటువంటి ఆయన స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఏమీ చేతకాక చేవచచ్చి ఆయన శిలువలో మరణించలేదు. మనిషిపై ఉన్నటువంటి ప్రేమే ఆయనను శిలువలో చంపింది అని పునీత అగస్తీను వారు కూడా చెబుతూ ఉన్నారు. మనిషిపై ఆయనకున్నటువంటి అనురాగము ఆయనను అంతిమ శ్వాసకు చేర్చుతూ ఉంటుంది. మానవులపై ఆయనకున్నటువంటి మమతే ఆయనను శిలువలో పట్టుపెడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు శాంతిని అనుగ్రహించడానికి ఆ శిలువే మూలము. కాబట్టి ఆ శిలువ మరణము ద్వారా మనందరికీ కూడా శాశ్వత ఆనందముతో పాటు శాంతిని కూడా ప్రభువు దయచేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, భారమచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగదను అని చెప్పి, మనకు విశ్రాంతి కావాలి అన్నా లేక మనము విశ్రాంతి సాధించుకోవాలి అన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శిలువ చెంతకు చేరవలసిందే. ప్రభువు 33 సంవత్సరాలు గడిపినటువంటి జీవితము ఒక ఎత్తు, 3 గంటల సేపు శిలువలో గడిపిన జీవితము ఒక ఎత్తు. మనిషిగా తన జీవితమంతా జరిపినటువంటి ఆ జీవన పోరాటాన్ని మళ్ళీ ఈ 3 గంటల్లో ప్రభువు మన కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నారు. ఏ మనిషి అయినా సరే శాంతిని సాధించాలి అంటే ఆ శాంతి సాధన కోసం మనిషి ఏ విధమైనటువంటి పోరాటాన్ని ఈ లోకంలో సాగించాలి అన్నటువంటిది ప్రభుని శిలువలో 3 గంటల జీవితము మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటుంది. ఒళ్ళంతా పచ్చిపుండైనప్పటికీ కూడా, నెత్తిపై ముళ్ళ కిరీటము నక్షత్రాలు చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా, మధ్యలోనే ప్రభువు మరణిస్తారేమోనని బలవంతంగా సిరేనియా సీమోనుని చేత సైనికులు శిలువలు మోయించినప్పటికీ కూడా, సాధారణ స్థితికి విరుద్ధంగా ప్రభుని చేతులలో కాళ్ళలో మేకులు కొట్టి మరీ శిలువకు వేలాడదీసినప్పటికీ కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రభువు శిలువలో కొట్టిన వెంటనే మరణించలేదు, కానీ 3 గంటల సేపు మహా ఆవేదన పడుతూ ఉన్నారు. ఈ ఆవేదనలో ఒక జీవితకాల రహస్యాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. అంటే మనిషి శాంతి సాధన కోసం జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్లను ఏ విధముగా ఎదుర్కోవాలి, ఆ పోరాటాన్ని ఏ
విధంగా దిగ్విజయంగా ముగించాలి లేక ఆ పోరాటాన్ని కొనసాగించాలి అన్నటువంటి సత్యాన్ని ఈ 3 గంటలలో ప్రభువు శిలువలో పలికినటువంటి 7 మాటల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు పలికిన 7 మాటలను మనము ఒక క్రమబద్ధంలో పెట్టుకుని ఆలోచించినా లేక ధ్యానించినట్లయితే మనకి సత్యము బోధపడుతూ ఉంటుంది. మొట్టమొదటి మాట ప్రభువు పలికినటువంటిది, నాకు దాహం అవుతుంది. ప్రభువుకి 2 రకాల దాహం అక్కడ కనిపిస్తుంది. ఒకటేమో ప్రాపంచిక ఆశ. మరణస్థితిలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే తాను ఇంకా బ్రతకాలి అన్నటువంటి భావాన్ని వెలుగుచుతూ ఉంటారు. అదే శారీరక ఆశ ఇక్కడ ప్రభువులో కూడా కనిపిస్తూ ఉంటుంది. మనిషికి యహలోకముపై ఉన్నటువంటి వ్యామోహం ఇక్కడ ఏ మాటలో మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవది ఆధ్యాత్మిక దాహం. ప్రభువు ఈ లోకానికి వచ్చింది మనిషిని రక్షించడానికి, మానవాళి శ్రేయస్సు కోసం వచ్చినప్పటికీ తన ప్రణాళికను ముగించుకుని ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు తన చేతుల్లో ఏముంది అని చూసుకుంటే అవి ఖాళీగా మిగిలిపోతూ ఉన్నాయి. ఒంటరిగా వచ్చిన క్రీస్తు ఒంటరిగానే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆయనకు కలిగినటువంటి బాధ. ఎంతకాలమో తన జీవితము చేసిన అద్భుతాలు, చేసిన బోధనలు, ఇప్పుడు ఈరోజు తాను పడినటువంటి శ్రమలు అన్నీ కూడా వృధా అనేటువంటి భావన కలిగిస్తుంది. అందుకే ఆత్మల కోసము, మానవ రక్షణ కోసము ఆయనలో దాహార్తి ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. ఎంతో కొంత ఫలితాన్ని తనతో పాటు తీసుకు వెళితే తప్ప తన లోకపు జీవితానికి అంతరార్థము ఉండదు. దానికి ఒక సరైనటువంటి సంరక్షణ లేక యహలోక జీవితానికి కావలసినటువంటి తాను జీవించినటువంటి జీవితానికి ఫలితము ఉండదు అన్నటువంటి భావన ఇక్కడ ప్రభువు పొందినటువంటి ఆత్మీయ దాహంలో మనకు కనిపిస్తుంది. రెండవ మాట ప్రభువు పలికినటువంటిది, ఓ దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివే. యహలోకములో పొందేటువంటి బాధలను, కష్టాలలో చిక్కుకున్నప్పుడు దారి ఎన్నో కానరానటువంటి మనిషి సహజంగా పలికేటువంటి మాటలు ఇవే. దేవుణ్ణి వాంఛన చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటువంటి మాట అదే. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందే నేపథ్యంలో ఎంతోమంది ప్రాణాలను బలిపొందేటువంటి నేపథ్యంలో దేవుడు మనలను విడిచిపెట్టాడు అన్నటువంటి మాట సర్వత్రా కనిపిస్తూ ఉంటుంది. అనేక మంది ప్రభు యేసయ్య ఎందుకు మమ్మల్ని వదిలివేశావు అని ప్రార్థనలు చేయడం కూడా మనం వింటూ ఉన్నాము. దేవుడు మనలను వదిలివేశాడు అనేటువంటి భావన, నిరుస నిస్పృహలకు గురి అయ్యేటువంటి భావన మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ అనేక సార్లు దేవుడు మేలులు చేశారు, మనకు అవసరమైనటువంటివన్నీ అనుగ్రహించారు అన్నటువంటి సత్యాన్ని మనం కూడా మరచిపోయి మనము చేసినటువంటి తప్పిదాలకు ఇటు వాయు కాలుష్యం కానివ్వండి, నీటి కాలుష్యం కానివ్వండి, ఆహార కాలుష్యం కానివ్వండి, అన్ని రకాలుగా మనం కాలుష్యం చేస్తూ దాని ఫలితాన్ని అనుభవించే నేపథ్యంలో మళ్ళీ ఆ భగవంతుని మనం బాధ్యత చేస్తూ ఉంటాము. ఇక్కడ మానవ సహజమైనటువంటి ఏ బలహీనత క్షణకాలం పాటు ప్రభువులో కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఓ దేవా నా దేవా నన్నేల చేయి విడిచావు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. కానీ మరుక్షణంలోనే తీరుకుంటూ ఉన్నారు. ఈ బాధలను అధిగమించడానికి ఏం చేయాలి, వీటి నివారణకు ఏం చేయాలి అన్నటువంటిది తదుపరి మాటలో మనకు కనిపిస్తుంది. మూడవ మాటగా ప్రభు అన్నది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కాబట్టి వీళ్ళను క్షమించండి. ఇతరులు చేసినటువంటి తప్పులను క్షమించడం అది మొదటిగా మనిషికి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. నిజానికి తప్పులు చేయడం, క్షమించడానికి ఈ బాధలకు సంబంధమే
ఏమిటి, కొత్త ఏమిటి అనేటువంటిది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు నీకు అక్కడే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మనిషి ఇతరులను క్షమించగలిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సఖ్యత అనేటువంటిది ఏర్పడినప్పుడు వాళ్ళు ఒకరి ఉన్నతిని మరొకరు కోరుకుంటారు, ఒకరి బాగోగులు మరొకరు కోరుకుంటారు. ఒకరి బాగోగులు మరొకరు కోరుకున్నప్పుడు ప్రేమ ఉద్భవం అవుతూ ఉంటుంది. అలా ఇతరులను ప్రేమించి వాళ్ళ ఉన్నతిని కోరుకునేటప్పుడు అవతల మనిషిని మోసం చేయడం, మనిషిని మోసం చేయనప్పుడు ఈ కాలుష్యాన్ని సృష్టించడం. ఏ విధమైనటువంటి కాలుష్యం ఈ లోకంలో ఉండదు. అలా కాలుష్యం లేకపోయినప్పుడు ఈరోజు మనం అనుభవించే కరోనా మహమ్మారి కాదు, ఏ వైరస్ కూడా మనిషి ధరించేరదు. అందుకే ప్రభువు ఈ క్షమాపణను అక్కడ ఒక మహాయుధంగా వాడుకుంటూ ఉన్నారు. అందుకే వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, వీళ్ళు చేసేటువంటి పని తిరిగి వాళ్ళకే చుట్టుకుంటుంది అన్నటువంటి భావన మర్చిపోతున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కానీ అలా క్షమించగలిగితే ఖచ్చితంగా ఈ మార్పు అంతా సాధ్యమవుతుంది. అప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ప్రశాంతతలో దొరికేటువంటిది ఆదరణ. అందుకే 4వ మాటగా ప్రభు అంటున్నారు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి. మనిషిలో ఆ ప్రేమ ఆదరణ శాశ్వతం కావాలి అంటే ఈ బంధాలు అనేటువంటివి ముఖ్యమవుతూ ఉంటాయి. అనుబంధాలు లేకపోయినట్లయితే మనము మనిషికి మధ్య ఉండాల్సినటువంటి సఖ్యతను వదిలివేసి మళ్ళీ శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకరినొకరు నాశనం చేసుకునేటువంటి స్థితికి దిగజారుతూ ఉంటారు. అందుకే మనకున్నటువంటి సాంప్రదాయం పిలవడంలోనే గొప్ప సాంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళు ఎలా పెడుతూ ఉంటారు, మార్తమ్మ, మరియమ్మ. ఇక్కడ అమ్మ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే అల్లయ్య అనేటువంటి పేర్లు, ఏ పేరు ఇతరుల హిందువుల పేర్లు తీసుకున్నా తిరుపతి అయ్యా అనేటువంటి మాటను ఆ చివర తీరుస్తూ ఉంటారు. అయ్యా అంటే తండ్రి, అమ్మ అంటే తల్లి. కాబట్టి ప్రతి వ్యక్తిని అలా సంబోధించి పిలవగలిగినప్పుడు ఆ మాతృత్వాన్ని, పితృత్వాన్ని చూడగలుగుతూ ఉంటాము. ఆ బంధాలు ఎక్కువగా పరమేశ్వరుతోటి మనిషికి మధ్య ఉన్నటువంటి మూలం కలిగిపోతూ ఉంటుంది. ప్రతి మనిషి ఇతరులను ఆదరించగలిగినటువంటి ఉన్నత స్థితికి చేరుతూ ఉంటాడు. అలా ఎప్పుడైతే చేరుతూ ఉంటాడో తన బాధ్యత ఏమిటి అనేటువంటిది గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తిగా తన కుటుంబంలో తన బాధ్యత ఏమిటి, ఒక పౌరుడిగా సంఘంలో తన బాధ్యత ఏమిటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో జరిగేటువంటి అనర్థాలకు అడ్డుకట్ట వేసినట్లే అవుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి అనర్థాలు జరగకుండా, ఎలాంటి మహమ్మారులకు మనిషి బలైపోకుండా మనలను మనమే సంరక్షించుకోవడానికి అదే శ్రీకారం చుడుతూ ఉంటుంది. అది గనక జరిగినట్లయితే అంతకంటే ఆనందం ఈ ప్రపంచంలో రెండవది ఉండదు. అందుకే ప్రభువు దాని ఫలితం ఎలా ఉంటుంది అని చూపించడానికి 5వ మాటగా చెబుతూ ఉన్నారు, నేడే నీవు నాతో పరలోకములో ఉంటావు. ప్రక్కన ఉన్నటువంటి దొంగ ప్రభువుని అర్థం చేసుకున్నప్పుడు ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మనస్సులో చూకుంటే చాలు, హృదయంలో చూకుంటే చాలు, పరలోక ఆనందం అక్కడ లభ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాపంచిక చింతలన్నీ ముగిసినప్పుడు పరలోక ఆనందము ప్రభువుకు వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఇతరులతో పంచుకునేటువంటి ఆనందము, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు అని చెప్పి ప్రభువు తనలో ఉన్నటువంటి ఉదారతను చాటుకుంటూ ఉన్నారు. ప్రతి మనిషి ఆ సంతోషంలో ఉండాలి అనేటువంటి కోరిక, ఆ కోరిక మనకు ఎప్పుడైతే ఉంటుందో అందరము ఆనందంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఎవరికి ఏ విధమైనటువంటి నష్టాన్ని కూడా చేయకుండా అందరికీ మేలు మాత్రమే చేసేటువంటి గుణము ప్రతి మనిషిలో కలుగుతూ ఉంటుంది. అప్పుడు కానీ ప్రభువుకి తన దోషులు నిండలేదు.
ఏమిటి ఆయన చేతిలో ఉంది అంటే మారు మనసు పొందినటువంటి ఒక మనిషి తనతో పాటు పరలోకానికి వస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు తండ్రి వైపుకు తిరిగి 6వ మాటగా చెబుతూ ఉన్నారు, తండ్రి నా ఆత్మను నీ చేతులలో ఒప్పగిస్తూ ఉన్నాను. నేనేదో సాధించాలి అనుకున్నప్పుడు ఏమీ సాధించలేను, కానీ అదే నీ చేతులలో ఉంటే ఏదైనా సాధించగలను అన్నటువంటి భావన. ఇప్పటి వరకు సిలువకి ఎక్కేంత వరకు ఏమీ సాధించలేకపోయాను, మరణ ఘడియలు చివరి వరకు వచ్చేంత వరకు ఏమీ సాధించలేకపోయాను అనేటువంటి ఆరాటక మనస్సును వేధించినప్పటికీ కూడా ఎప్పుడైతే తండ్రి చేతులలోకి తనను అప్పగించుకున్నాడు, తండ్రి చిత్తానికి తలబొగ్గుతూ ఉన్నారు, అప్పుడే ఆ దైవ ప్రేరణ ద్వారా ఆ మనిషి తనతో పాటు పరలోక రాజ్యానికి రావడానికి అవకాశం కలిగింది. అందుకే ఈ ఆత్మ నా దగ్గర ఉంటే పనికి వచ్చేటటువంటిదిగా నీ చేతుల్లో ఉంటేనే పనికి వచ్చేదని ప్రభు అంటున్నారు. అలా మనలను మనము అప్పగించుకున్నప్పుడు మాత్రం మన చిత్తం కాదు కానీ దైవ చిత్తము మనలో నెరవేరాలి అనుకున్నప్పుడే మనము ఏదైనా సాధించగలమో, దేన్నైనా అధిగమించగలము. మనకున్నటువంటి చిక్కులన్నిటిలోకి పెద్ద చిక్కు ఏమిటి అంటే అహంభావం. నా చిత్తం నెరవేరాలి, నా ఇష్టం నెరవేరాలి, ఎవరు ఎక్కడికి పోతే నాకెందుకు అనేటువంటి భావన. ఎవరు సుఖంగా ఉంటే లేకపోతే నాకెందుకు, నేను సుఖంగా ఉంటే చాలు, నాకు సౌకర్యంగా ఉంటే చాలు అన్నటువంటి ఏకైక భావన మానవ జీవితాన్ని హరించి వేస్తుంది, కష్ట కష్టాలు పాలు చేస్తుంది. అలా కాకుండా దైవ చిత్తము నెరవేరాలి అనుకున్నప్పుడు పొరుగువాడి మేలు కోరుతూ ఉంటాడు, పెరుగువాడి శ్రేయస్సు కోరుతూ ఉంటాడు. అప్పుడే అసలు శిస్సులైనటువంటి పరలోక ఆనందము మనిషికి రావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇంతటితో తన పని పూర్తి అవుతుంది, మానవ రక్షణ ప్రణాళిక పూర్తవుతూ ఉంటుంది. అందుకే ప్రభువు చివరి మాటగా 7వ మాటగా సమాప్తమైనది అని చెప్పి అంటున్నారు. తన కర్తవ్యం ముగిసింది అని గ్రహించారు, తన పని పరిపూర్తి అయింది అని చెప్పి అనుకున్నారు. తనను తాను బలిగా సమర్పించుకోవడానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి, పరిపూర్ణమైనటువంటి బలిగా తనను తాను సమర్పించుకోవచ్చు అన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ప్రభువు అంతయు సమాప్తమైంది అని చెప్పి ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. ఆ మాటను మనం ఎప్పుడు చెప్పగలము, అంతయు సమాప్తమైంది అని. మన జీవితంలో పరిపూర్ణ దశలోకి రాగలిగినప్పుడే ప్రభువు మాదిరిగా మనము కూడా ఆ జీవిత దశలను సరిగ్గా దాటగలిగినప్పుడు, పొరుగువాడి మేలు కోరి పొరుగువాడికి ఆనందాన్ని ఇవ్వగలిగినప్పుడు, మన కోసం కాదు కానీ పొరుగువాడి కోసమే నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి ఆలోచనతో మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టగలిగినప్పుడే సమాప్తమైంది అని చెప్పి మన జీవితంలో చెప్పగలిగిన స్థాయికి మనం చేరుకుంటాం. అలా రాగలిగితే అదే శాంతి. మనము ఆ శాంతిని పొందుతాము, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ శాంతిని పంచుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రభువు మరణాన్ని ధ్యానం చేసినటువంటి ఈ సమయంలో శాంతి కాముకులముగా శాంతిని మన